కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. రాజకీయ వాతావరణం రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నజ్జు వినూత్న ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాంప్రదాయ ప్రచారానికి భిన్నంగా వీడియోల ద్వారా ప్రజల వద్దకు తన సందేశాన్ని చేరవేస్తూ ముందుకెళ్తున్నాడు. యువతను, మహిళలను, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని వార్డు అభివృద్ధి, సమస్యల పరిష్కారమే తన అజెండా అంటూ నజ్జు ఈ వీడియోలలో స్పష్టంగా చెబుతున్నాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సాగుతున్న ఈ ప్రచారం ప్రస్తుతం 15వ వార్డులో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి కొత్త తరహా ప్రచారాలు ఓటర్లపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది. అందరికీ నమస్కారాలు. నా పేరు నజ్జు. నేను కోరుట్ల పట్టణ 15వ నంబర్ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ను. ఈరోజు నేను నా 15వ వార్డు ప్రజలకు ఈ వీడియో ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకున్నాను. విషయం ఏమిటంటే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చినందుకు ఎవరెవరో పూటకో పార్టీ, రోజుకో కండా వేసుకునే నాయకులు మళ్ళా నా 15వ నంబర్ వార్డు తిరుగుతున్నారు. అన్న, నువ్వు ఎప్పుడు ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే నినాదం, ఒకటే నాయకునని నువ్వు తిరుగుతావు, మళ్ళీ ఇదేంటిది అని వార్డు ప్రజలు నాకు ఫోన్ చేస్తున్నారు. అయితే నేను చెప్పేది ఒకటే విషయం. నా వార్డు 15వ వార్డు కోరుట్ల పట్టణ 15వ వార్డు ప్రజలకు నా సందేశం ఇచ్చేది ఏంటంటే, మీరెవరు కూడా ఆధారపడే అవసరం లేదు. మీరు విశ్వాసం ఉంచుకొని ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నేను గత 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలో పోలేదు. కాంగ్రెస్ కడువ తప్ప వేరే కడువ వేసుకోలేదు. నేను నా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. నా నాయకుడు అంటే జువ్వాడి నరసింహారావు ఒక్కడే. జువ్వాడి నరసింహారావు, జువ్వాడి కృష్ణారావు గారు మరియు నా నాయకుడు మా అన్న పెద్దన్న తిరుమల గంగాధర్ అన్న ఎప్పుడు ఏ సమయమైనా కానీ ఈ పని ఉన్నది, ఈ మన పార్టీ బలం చేయడానికి నువ్వు ఈ పని చేయాలి అంటే ప్రతి ఒక్క పని నేను వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా చేస్తూ పార్టీకి బలపరిచినాను. నేనేంటంటే, పోయినసారి కూడా నేను 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. ఆ ఓటమి కారణం ఏంటిదంటే, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ మొత్తం వ్యవస్థను వాళ్ళు యూజ్ చేసుకొని నాకు ఓడగొట్టినారు. కానీ మీరెవరు కూడా ఆధారపడే అవసరం లేదు. నాకు నేను చేసిన పార్టీ సేవకు ఖచ్చితంగా మా నరసింహన్న, కృష్ణన్న, గంగన్న నన్ను ఖచ్చితంగా మరి ఒకసారి అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ విషయం ఏంటంటే, ఎంతోమంది వస్తారు, నేను కౌన్సిలర్ అవుతా, దాని తర్వాత చైర్మన్ అవుతా అంటారు. నేను ఒక 2 వీలర్ మీద రోజు మా వార్డు 15వ వార్డు ప్రజల సేవ కోసం రోజు ఒకసారి వార్డు మొత్తం తిరుగుతా. వారంకోసారి మోళ్ళు తీపిస్తా, వారంకోసారి ఉడిపిస్తా. మొత్తం ఇళ్ల ముందు వీధి లైట్లు పాడైనాయా అవి చూసి అవి బాగు చేపిస్తా. కానీ నేను గెలిచినాక కార్లా, ఏసీ కార్లా తిరిగాను. మళ్ళీ వేరే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మా కోటేమని ఇప్పటిదాకా మేము ఏసీ కార్లా తిరిగినాము. మళ్ళా అవకాశం వస్తే చైర్మన్ అయ్యి విమానంలో తిరుగుతాము, హెలికాప్టర్ తిరుగుతామని నా అటువంటి కోరిక లేవు. నా కోరిక ప్రజా సేవ. నేను అధికారంలో ఉన్నా, నేను కౌన్సిలర్ ఉన్నా లేకున్నా కానీ నేను 25 సంవత్సరాల నుండి నేను పబ్లిక్ కి సేవ చేస్తున్నాను. మొన్న మన హాజీపుర, భీమందుబా, రెహమత్పుర ఇవి రోడ్డు బంద్ చేసి ఆర్టీసీ వాళ్ళు, నేను పోయి పోరాటం చేసి ఆ రోడ్డు కూడా నేను తీపిచ్చినాను. ఎందుకంటే బాగా దూరం నడవబడుతుంది, 2 కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి రావస్తుంది అని నేను అన్ని తిరిగా నేను కష్టపడి నేను ప్రతి ఓటర్కు నేను దగ్గర ఉండి అందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను ఖచ్చితంగా గెలుస్తా. నాకు ఒక్కసారి దయచేసి అందరు కలిసి అవకాశం ఇవ్వాలని నేను మీ అందరికి కోరుకుంటాను. దయచేసి నాకు ఒక్కసారి 15వ వార్డు కౌన్సిలర్గా అవకాశం ఇవ్వండి.